సహజంగా ఉగ్రవాదులు మన మీద ఎలా దాడి చేస్తారు? ఢిల్లీలో జరిగినట్లుగా బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, లేదంటే తుపాకులతో దాడులు చేస్తారు. అది కూడా కాదంటే సోషల్ మీడియాలో అకౌంట్లు హ్యాక్ చేయడం ద్వారానో లేకపోతే రకరకాలుగా దాడులు చేస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే. వీటన్నిటితో పాటు లవ్ జిహాద్ లాంటివి కూడా మనం చూస్తున్నాం, కొంతమంది చేసే పనులు. ఇవన్నీ మనకు తెలిసినవి, మనం డిస్కస్ చేసుకున్నవి. కానీ మీరు తినే ఆహారంలో కూడా కొద్ది కొద్దిగా విషాన్ని నింపి మీకు పంపిస్తుంటే, మీ ఇంట్లో తినే ఆహారంలో అయినా సరే, మీరు బయట కొనుక్కునే సరుకుల్లో అయినా సరే, అలాగే గుళ్ళో తినే చివరికి ఒక టెంపుల్లో మీరు తినేటువంటి ప్రసాదంలో కూడా వాళ్ళు కలిపే విషం ఉంటుంది అంటే, ఆ విషం పేరు రెజిన్ అని తెలిస్తే, ఆ విషాన్ని మీకు కొద్ది కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మన చుట్టూ డాక్టర్ల రూపంలో తెల్ల కోట్లు ధరించి వైద్యో నారాయణో హరి అని మనం చాలా గొప్పగా చెప్పుకునే డాక్టర్ల రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటే వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. దేవుడితో సమానంగా భావించి మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ మనం తినే ఫుడ్లో పాయిజన్ కలిపి, మనం తాగే నీళ్లలో పాయిజన్ కలిపి, అవకాశం ఉన్న ప్రతి చోట ఏదో ఒక విషయాన్ని నింపి మన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిస్తే, మనం కట్టిన ట్యాక్సులతో చదువుకొని చివరికి మనం ఇచ్చిన డబ్బులతో ఇక్కడే బ్రతుకుతూ ఇలాంటి కుట్రలు మన దేశం మీద చేస్తున్నారని తెలిసి మన మధ్యలోనే తిరుగుతున్నారని తెలిస్తే ఎంత భయానకంగా ఉంటుందో కదా ఆ పరిస్థితి. బట్ అదే జరిగింది. మన హైదరాబాద్ మహానగరంలో 3 డాక్టర్స్ అదుపులోకి తీసుకున్నారు. అండ్ వాళ్ళు రెజిన్ అనే ఒక కెమికల్ని స్ప్రెడ్ చేస్తున్నారు, మనం తినే ఆహారాల్లో మిక్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టెంపుల్స్లో, హిందువులు వెళ్ళేటువంటి ఆలయాల్లో ప్రసాదాల్లో ఆ రెజిన్ని కలిపి హిందూ భక్తుల ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు, భారతీయుల ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ఆర్డర్లెస్, ఇట్స్ టేస్ట్లెస్, ఇట్స్ కలర్లెస్. సో మీకు ఒకవేళ మీరు తినే ఆహారంలో అది కలిపినా మీకు తెలియదు, మీరు తాగే నీళ్లలో అది కలిపినా మీకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్మార్గులు ఎంత నీచానికైనా దిగజారుతారు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఉగ్ర కుట్రకు బిగ్ స్కెచ్ వేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉండేటువంటి డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్తో భారీగా ఉగ్ర కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి లక్షల మందిని ప్రాణాలు తీసేందుకు ఈ స్కెచ్ వేశారు. రెజిన్ అనే కెమికల్ ఉపయోగించి ఇంతమంది ప్రాణాలను తీయాలని కుట్ర చేశారు. మంచినీళ్ళు, దేవుడు ప్రసాదాల్లో ఈ రెజిన్ కలిపివ్వాలంటూ వాళ్ళందరూ పక్కాగా స్కెచ్ వేసుకున్నారు. రాజేంద్ర నగర్లో మొయినుద్దీన్ను ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ టెర్రరిస్టులతో సయ్యద్ మొయినుద్దీన్కు లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సయ్యద్తో పాటుగా మరొక 2 ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో మరింత మంది టెర్రరిస్టులు తలదాచుకున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఇప్పుడు పాత బస్తీలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఓ పక్క ఢిల్లీలో భారీ బ్లాస్ట్లు, మరో పక్క ఇలాంటి రెజిన్ లాంటి కెమికల్స్ని కలిపి ఎంతో మంది ప్రాణాలను తీయాలని చెప్పేసి ప్లాన్లు. ఏదో ఒక మార్గంలో ఎలా కుదిరితే అలా, కుదిరితే బాంబులు, లేదంటే తుపాకులు, అవి కూడా కాదంటే సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక రకంగా మనకు నష్టం చేయాలని చూడడం. ఇవన్నీ కాదు, ఇవన్నీ కుదరడం లేదని చెప్పేసి చివరికి చాలామంది మహిళల్ని ప్రేమ పేరుతో లొంగ తీసుకొని వాళ్ళ మీద రకరకాలుగా దౌర్జన్యాలకు పాల్పడడం. ఇక ఇవి కూడా కాదు, ఇవి కూడా తెలిసిపోయాయి, ఇక తెలియనట్లు ఉండాలని చెప్పేసి చివరికి విష ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. సామూహిక విష ప్రయోగాలకి. అంటే ఒక టెంపుల్లో పంచే ప్రసాదంలో ఆ రెజిన్ని కలిపితే ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? రోజుకి ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది మీరు తాగే నీళ్లలో కలిస్తే. సో బీ కేర్ఫుల్. మీరు బయటకు వెళ్తే బీ కేర్ఫుల్. చివరికి మీరు ఇంట్లో ఉన్నా కూడా సురక్షితంగా లేరు. మీరు తినే తిండికి కలుషితం అయిందేమో చెక్ చేసుకోండి, మీరు తాగే నీళ్లు కలుషితం అయినవేమో చెక్ చేసుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఎలాంటోడో చెక్ చేసుకోండి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయండి. చివరికి డాక్టర్ల దగ్గర కూడా అనుమానించాల్సిన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ రెజిన్ని కలపడానికి ప్రయత్నించింది డాక్టర్లు. అక్కడ ఢిల్లీలో ఈ బాంబ్ బ్లాస్ట్కి పూనుకుంది డాక్టర్లు. ఇక హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో వీళ్ళందరూ డాక్టర్స్. There are female doctors also. Are we really safe in our country? Present ఓల్డ్ సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే చెక్ చేస్తున్నారు. అన్నీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అనుమానం వచ్చిన చోటల్లా
ఈ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి పోలీసుల నుంచి, అలాగే మన సీక్రెట్ సర్వీసెస్ నుంచి కూడా. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. చార్మినార్ దగ్గర ఉన్నారు శిల్ప. ఓల్డ్ సిటీలో వీళ్ళు బయటపడినట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళకి సంబంధించిన మూలాలు ఏంటి, ఎలాంటి ప్రయత్నాలు చేశారో తెలుసుకుందాం మనం. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శిల్ప? ఎలా జరుగుతోంది ఈ సర్చ్ ఆపరేషన్? ఇంకా ఏమేమి విషయాలు బయటకు తెలుస్తున్నాయి? ఎలాంటి కుట్రలు చేశారు అసలు వీళ్ళు, ఎలాంటి కుతంత్రాలు చేశారు? డీటెయిల్స్ ఏంటి? రైట్, నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే బ్లాస్ట్ ఉందో ఆ బ్లాస్ట్ లో ఒకవైపు దీంతో ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా ఒకవైపు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇంకోవైపు హైదరాబాద్ డాక్టర్ ని ఉగ్రవాదులతో లింక్ ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. గుజరాత్ ATS, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇప్పటికే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఉగ్రవాదులతో లింక్ ఉండి ఇంకోవైపు ఏదైతే సామూహికంగా విషం పెట్టి చంపాలన్నట్టు కూడా ప్లాన్ చేశారు. ప్రధానంగా రెజిన్ అనేటువంటి ఏదైతే కెమికల్ ఉంటుందో ఈ కెమికల్ అనేది అటు స్మెల్ అదే విధంగా టేస్ట్ రెండు కూడా ఉండదు. ఏదైనా వాటర్ ట్యాంక్ లో కలిపినా కూడా దాన్ని గుర్తించడం చాలా వరకు కూడా అసాధ్యం. ఇంకోవైపు ప్రసాదాల్లో ఎక్కడ కలిపినా కూడా దాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితి. దీంతో ఒకవైపు సామూహికంగానే టార్గెట్ చేశారు. ఏదైనా దేవాలయాల్లో ఎక్కువ క్రౌడ్స్ ఉన్నటువంటి ప్లేసెస్ లో ఒకవైపు ట్యాంక్ లో కానీ ప్రసాద్లో ఎక్కువ ఈ రెసిన్ అనేటువంటి కెమికల్ ని కలిపితే ఎక్కువ మంది ఒకటేసారి చనిపోవడానికి అవకాశం ఉండడంతో దీన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు దీనిపైన వర్క్ చేస్తున్నాడు ఎవరైతే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి మొయినుద్దీన్ అనేటువంటి వ్యక్తి అటు చైనాలో MBBS